ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము. ఏంటి, పాపం చేస్తే మరణం తప్పదా? అలా అయితే ఈ లోకంలో మనిషి అనేవాడే ఉండడు. ఎందుకంటే పాపం చేయని నరుడు ఒక్కడునూ లేడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మరణం అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. నీవు పాపం చేస్తే పాపానికి బానిసవైతే దేవునికి దగ్గర కాలేవు. అప్పటి వరకు దేవునితో ఉన్న నీ అనుబంధం నువ్వు పాపం చేయడం ద్వారా దానిని కోల్పోయే అవకాశం ఉంది. తెలుసుకుని మార్పు చెంది మరలా ఆ పాపం జోలికి పోకుండా ఉంటే ఓకే, కానీ అదే పాపంలో కొనసాగుతూ ఉంటే నీ ఆత్మీయ మరణం తథ్యం. పాపం వలన వచ్చే జీతం మరణం, అది ఆత్మీయ మరణం. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.